విశ్వశాంతి కోసం శ్రీరామనవమి రోజున శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు అధికారులు చేయుచున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ వాస్తవ్యులు ఎస్ఎస్ జయరాజు చైర్మన్ అఖిల భారత చేనేత కళావైభవం ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల వారి తిరుకల్యాణోత్సవం పట్టాభిషేకం సమర్పించే పట్టు వస్త్రాల తయారీ పనులను భద్రాచలంలోని భక్తరామదాసు ధ్యాన మందిరంలో ఈవో కార్యనిర్వహణాధికారి కె దామోదర్రావు సమక్షంలో వేద పండితులు, అర్చకులు, పద్మశాలి చేనేత కళాకారుల మగ్గమునకు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. శ్రీరామనామస్మరణతో 5 చేనేత కార్మికులు కళ్యాణ పట్టు వస్త్రాలను తయారు చేయుచున్నారు. యాంత్రిక యుగంలో సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా చేనేత కార్మికులచే తయారు చేయుచున్న పట్టు వస్త్రాలు భగవంతుణ్ణి, భాగవతులను, భక్తులను మెచ్చిన ఈ పట్టు వస్త్రాలు ప్రతి సంవత్సరం జరిగే కళ్యాణంలో అందచేయుచున్నారు.
తేదీ మార్చి 26, 2026న జరిగే ఎదుర్కోళోత్సవంలో పద్మశాలి ఆడపడుచులచే శ్రీ సీతలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామివారికి సమర్పించడం జరుగుతుందని తెలియచేశారు. పోచంపల్లి చేనేత పట్టు వస్త్రాలు సమర్పించి సీతారాముల స్వామి లోక కళ్యాణార్థం పద్మశాలి చేనేత కళాకారులు సకల జీవులు సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుని వేడుకున్నట్లు వారు తెలిపారు. జయ శ్రీరామ్, జయ హనుమాన్. మేము హైదరాబాద్ వాస్తవ్యులము. నా పేరు జయరాజు. మా తండ్రి గారు మా తాతల నుండి ఈ యొక్క భద్రాచల రాముల వారికి తిరుకళ్యాణోత్సవం సందర్భంగా వస్త్రాన్ని నేస్తూ కళ్యాణానికి వచ్చేవారు. ఆ రకంగా ప్రతి సంవత్సరం మా తాతగారితోటి మా తండ్రి గారు రావడము, మా తండ్రి గారితోటి నేను రావడము, ఈ యొక్క ప్రత్యేకంగా మేము రామభక్తులమైనటువంటి మేము రాముల వారికి నియమనిష్టలతో వస్త్రాలు చేయాలన్న సంకల్పంతో నేను గణపతి దేవాలయం చైర్మన్గా అయినప్పటి నుండి అప్పటి దేవాదాయ కమిషనర్ గారిని సంప్రదిస్తే ఈ యొక్క నియమనిష్టలతో ప్రత్యేకంగా తయారు చేసి ఇస్తానని చెప్పినప్పుడు చాలా సంతోషపడి అనుమతి ఇవ్వడంతో ఇది నిరంతరాయంగా కొనసాగించాలని చెప్పడం జరిగింది. ఆ రకంగా మేము ఈ యొక్క రాముల వారికి తిరుకళ్యాణోత్సవానికి మరియు పట్టాభిషేకానికి ప్రత్యేకంగా ఇక్కడ మగ్గాన్ని ఏర్పాటు చేసుకొని మేము వస్త్రాలను కళాకారులతోటి చేసి దైవభక్తిని చాటుకుంటూ గతంలో కూడా మా వంశస్థులు దేవతలకు వస్త్రాలు నేసి ఇచ్చేవారు. ఆ రకంగా ఆ ఒక్క వంశం కూడా మాది కలవడము చాలా సంతోషంగా అనిపించి ఉడతాభక్తిగా మేము మా ఇంట్లో పండుగలు ఎలా రకంగా చేసుకుంటామో ఆ రకంగానే రోజువారీ నైవేద్యం ఒక రకంగా ఉంటుంది. పండుగ సందర్భంగా నిష్ట నియమాలతోటి చేస్తాము. అట్లాగే ఈ యొక్క తిరుకళ్యాణోత్సవము పట్టాభిషేకానికి శుచి శుభ్రతతోటి చేయాలన్న సత్సంకంతో భక్తి శ్రద్ధలతో పోచంపల్లి చేనేత కళాకారుల ద్వారా 4800 పోగులతోటి 4 రంగుల్లో ప్రత్యేక కోటకొమ్మల డిజైన్తో పంచలను తయారు చేసి సీతమ్మ వారికి 2 చీరలు, అలాగే రాముల వారికి, లక్ష్మణునికి, హనుమంతునికి 6 పంచా కండువలు తయారు చేసి ఈ ఉడతాభక్తిగా మా భక్తి శ్రద్ధలను చాటుకుంటూ ఈ నెల ఎదుర్కోళ్ళ సమయంలో మా యొక్క పద్మశాలి ఆడపడుచులు అందరూ కలిసి ఊరేగింపుగా వెళ్ళి స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. మా పద్మశాలి చేనేత కళాకారులు మరియు మా యొక్క కుటుంబాలు వారి యొక్క పని చేనేత ఒక కళ కూడా కనుమరుగు కాకుండా ఆ యొక్క భగవంతుడు మరియు మా యొక్క వంశస్థులను అలాగే దేశ ప్రజలను రాష్ట్ర ప్రజలను ఈ యొక్క దేశాన్ని ప్రజలందరి దక్షిణాయోధ్య పేరుగాంచిన సీతారామచంద్ర స్వామి వారు ఈ అందరినీ చల్లగా చూడాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.